Please, hello. Please like and share, comment and subscribe. Hello. Please subscribe. Please subscribe. హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ మీరు తమ్నైల్ చూసే ఉంటారు. మేమైతే మున్నార్కి వెళ్తున్నాం అన్నమాట. ఇది వచ్చి మేము స్టే చేసిన రూమ్ లో ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ ఉంటేనే నిద్ర పట్టక మాట్లాడుకుంటా గజిబిజిలా ఉంటది. ఇక ఒకే గదిలో 6 to 7 మెంబర్స్ ఉంటుంది. చూడండి ఎలా బ్యాగ్స్ ఎలా పెట్టేశామో. ఇప్పుడు ఇవన్నీ సర్దుకొని మళ్ళీ మేము మున్నార్కి వెళ్ళాలన్నమాట. చలి అయితే మామూలుగా లేదు అసలు, చాలా అంటే చాలా చలి. ఇది వచ్చి మేము వచ్చిన బస్సు. ఇక మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేయడానికి వెళ్ళాము, బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అక్కడికి వెళ్తే కాఫీ ఇచ్చారు. మళ్ళీ కర్ణాటక ఫేమస్ బిసిబేలే బాత్ చేసిండ్రి. టేస్ట్ అయితే మస్తు ఉండేది. టూర్ కి 6 days ఫుడ్ ఎలా పెడతారు, రూమ్స్ ఎలా ఇస్తారు అని చాలా అంటే చాలా కంగారు పడిపోయాము. బట్ రూమ్స్, ఫుడ్, బెడ్ మంచిగా ఉండే గాయస్. పర్వాలేదు గాయస్. ఒక 6 days కి 6000 అంటే వర్త్ అని చెప్తానండి నేనైతే. 3 times ఫుడ్, బెడ్ అన్నీను ఇస్తున్నాం. ఇక మేము కూడా స్టార్ట్ అయిపోయామండి. ఇక బస్ లో వెళ్తున్నాము. ఇక బస్ లో వెళ్తే ఇక తెలిసిందే కదా, ఆటలు పాటలు పాడుకుంటా వెళ్తున్నాము. అలా వెళ్తుంటే ఆ నేచర్ కి చూస్తుంటే ఎంత తృప్తిగా ఆనందంగా ఉందంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత మంచిగా ఫీల్ కావాలంటే కంపల్సరీగా మునార్కి విజిట్ చెయ్యాల్సిందేనండి. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ తెలుసా. నేనైతే నా లైఫ్ లో ఫస్ట్ టైం అండి ఇంత గ్రీనరీ, ఇంత మంచి ప్లేస్ చూడటం. అలా వెళ్తుంటే ఎంత మంచిగా అనిపిస్తా ఉందో. చుట్టూన గ్రీనరీనేనండి. మనం ఒక్కసారి అక్కడికి కన్నా విజిట్ చేస్తే ఉన్న బాధలన్నీ మర్చిపోతాం అన్నమాట. ఎంత మంచిగా ఉందో. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. అంత బ్యూటిఫుల్ గా ఉంది. మాటల్లో చెప్పలేకపోతున్నానండి, అంత బ్యూటిఫుల్ గా ఉంది. ఈ 6 days లో నాకైతే నచ్చిన ప్లేస్ అంటే మున్నార్ ఒకటేనని చెప్తానండి. నేను బాగా ఎంజాయ్ చేసింది కూడా మున్నార్ లోనే. అంత బాగుండే. ఇక ఇక్కడికి రావాలంటే మార్నింగే వచ్చేయాలండి. ఎందుకనంటే చాలా ప్లేసెస్ ఉంటాయి. మార్నింగ్ నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు చూసే ప్లేసెస్ దండిగా ఉంటాయి అన్నమాట. ఇక మేము అక్కడికి వెళ్ళినప్పటికే 11 or సంథింగ్ అయిపోయిండే. టైం 12 o'clock ఏమో అయిపోయిండే. మేమైతే చాలా ప్లేసెస్ చూడలేకపోయాము. అది వేరే వర్షం పడతా ఉండే. చాలా అంటే చాలా అప్సెట్ అయిపోతుంది గాయస్. ఇలాంటి ప్లేసెస్ కి రావాలంటే అదృష్టం ఉండాలని చెప్తానండి నేనైతే. ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత మంచిగా ఉందో తెలుసా. నేనైతే ఫస్ట్ టైం అండి ఇంత గ్రీనరీ, ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ కి చూడడం, విజిట్ అవ్వడం. ఇక మేము ఫొటోస్ లో, వీడియోస్ లో, ఫోన్స్ లో అందులో చూసే కన్నాను మనము రియల్ గా వెళ్ళి చూస్తేనే ఆ మజా, ఎక్స్పీరియన్స్, ఆ నేచర్ కి ఫీల్ అవ్వడం వేరే లెవెల్ ఉంటది అన్నమాట. అవునండి, మీరు కూడా వెళ్ళారా మున్నార్కి? మీ ఫీలింగ్ ఎలా ఉన్నో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మేము కూడా రీచ్ అయిపోయామన్నమాట ఇక్కడికి. జిడ్డు మొహాలతోనే ఒక 20-30 ఫోటోలు దిగుతాము. ఇక ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ కి వచ్చాక ఫోటోస్, వీడియోస్ దిగుకుని ఉంటామా? అది పక్కన పెడితే ఇక మేమైతే ఇక్కడికి రీచ్ అయిపోయామండి. ఇక్కడ మా బస్సు అదే అక్కడ కనపడతా ఉంది కదా, అదే. ఇక ఆ బస్ ని అక్కడే విడిచేసి మేమైతే ఈ జీప్ లో వెళ్ళిపోయాము. ఈ జీప్ లో ఏమనంటే 5000 తీసుకున్నారండి. వాళ్ళే పిలుచుకొని పోతారు. బట్ కొన్ని దగ్గర అయితే ఎంట్రీ ఫీజు ఉంటాయి అన్నమాట. అవి మాత్రం మేమే పే చేయాలా. ఇక మేమైతే ఒక జీప్ లో వచ్చి 9 to 10 మెంబర్స్ కూర్చొని ఉన్నాము. మాకైతే పర్ హెడ్ 500 పడేనండి. బస్సెస్ కూడా ఉన్నాయంటండి ఇక్కడ. మేమైతే జీప్ లోనే వెళ్ళాము. బస్ లో ఏమనంటే ఒక 30 మెంబర్స్ ఏమో ఉండాలి అంట. అందుకని మేమైతే జీపే బుక్ చేసుకున్నాము. ఇక ఇక్కడి నుంచి చూడండి మా లెవెల్స్, మా డాన్స్లు, మా పాటలు ఎలా ఉన్నాయో. జీప్ లో అయితే మేమైతే మంచిగా ఎంజాయ్ చేస్తుంది గాయ్స్ ఆ గ్రీనరీని చూసుకుంటూ. ఇక నేనైతే ఫోటో షూట్ మిస్ అయిపోయానండి. నేనేమనుకున్నాను, మున్నార్ అన్నాక ఇంకా అన్ని ప్లేసెస్ లోనూ ఉంటదిలే ఫోటో షూట్ అనుకున్నాను. బట్ అది ఫస్ట్ స్టార్టింగ్ లోనే టీ గార్డెన్ దగ్గరనే తీస్తారండి. నేను చాలా అంటే చాలా మిస్ అయిపోయానండి. చాలా ఏడుపు వచ్చే నాకైతే ఒక మెమొరీలా ఉంటది కదా అనిపించే. బట్ ఈసారి కంపల్సరీ వెళ్ళినప్పుడైతే
ఖచ్చితంగా నేను ఫోటోషూట్ చేపించుకుంటానండి. చెప్పాను కదా ఫోటోషూట్ మిస్ అయిపోయానని చెప్పి. ఆ ప్లేస్ అయితే ఇదేనండి. నాకైతే చాలా అంటే చాలా ఏడుపు వచ్చే. బ్యాడ్ లక్, ఏం చేద్దాం, బెటర్ లక్ ఫర్ నెక్స్ట్ టైం. ఇక మాకు ఇక్కడ ఏం జరుగుతుందనంటే, ఒక జీప్ లో 9 మెంబర్స్ కదా, మేమేమో తొందరగా చూసుకొని వచ్చేస్తున్నాం జీప్ దగ్గరికి. ఇక 2-3 లేట్ గా వస్తా ఉన్నారన్నమాట. అలా లేట్ అయిపోయింది మాకి. వాళ్ళ కోసం వెయిట్ చేసుకుంటూ కొన్ని ప్లేసెస్ మిస్ అయిపోయాము. మళ్ళీ వర్షం పడే చాలా ప్లేసెస్ చూడలేకపోయామండి. మరి మేము ఒక 6 to 7 ప్లేసెస్ చూసాం అంతే ఇక్కడికి వచ్చి. సో చెప్పాను కదా, మేమేమో తొందరగా చూసుకొని వచ్చేస్తాము, ఒక 2-3 అయితే లేట్ గా వస్తారని చెప్పి. అందుకని మేమైతే ఇక్కడ బఠానీలు తీసుకున్నాము. వామ్మో, షాపింగ్ అయితే అస్సలు చేయకండి. ఇక్కడ ఎంత రేటో తెలుసా? మనము ఒక 10 రూపీస్ కి తీసుకుండేది అక్కడ 50 రూపీస్, 60 రూపీస్ అలా చెప్తారు. అందుకని మేమైతే ఏమీ తీసుకోలేదండి. బరీ చిరుదిండ్లు తీసుకొని, బఠానీలు, చాక్లెట్స్ తీసుకొని తినుకుంటా ఉండిపోయాము. ఇక మేమైతే వచ్చేసామండి రోజ్ గార్డెన్ కి. టికెట్ వచ్చి 30 రూపీస్ అండి ఇక్కడ. ఇక స్టార్టింగ్ లో చెప్పాను కదా, జీప్ కి వచ్చి 500, అది సపరేట్. ఇక మనము ఇలా టికెట్ తీసుకొని ప్లేసెస్ చూడాలంటే అది మళ్ళీ వేరే అకౌంట్ లోకి వస్తుంది. ఇక మేమైతే వచ్చేసామండి. ఎంత మంచిగా ఉందో తెలుసా? వెరైటీ ఫ్లవర్స్, రోజెస్ ఉంటాయి. ఇక మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఇక రోజ్ గార్డెన్ నుంచి మళ్ళీ మేము స్పైసీ గార్డెన్ కి అయితే వెళ్ళామండి. ఇక్కడ అయితే 100 కి పైన స్పైసీ ప్లాంట్స్ ఉన్నాయి. ఒక్కటే చోట ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో తెలుసా? నేనైతే ఫస్ట్ టైం అండి ఇన్ని రకాల ప్లాంట్స్ చూడడం. ఇక్కడైతే అశ్వమేధాని, సంజీవిని, ఇలాంటివి ఇంకా మరెన్నో ఉన్నాయి. దాని పేర్లు కూడా అక్కడే రాసి పెట్టుంటారు. మనం ఇక్కడ దాన్ని ముట్టుకొని కూడా ఫీల్ అవ్వచ్చు అన్నమాట. అలా అని ఏమైనా ఎత్తుకొని వచ్చేసారు, సీసీ కెమెరాలు ఉంటాయి, జాగ్రత్త. జస్ట్ జోక్ చేశానంతే. నాకైతేనండి కొన్ని ప్లాంట్స్ కి చూస్తూ ఉంటే అవి ఆర్టిఫిషియల్ వా లేకుంటే రియల్ గా అని గిల్లి చూస్తున్నాను. అలానే ఉంటే వేరే వాళ్ళు వచ్చి తిడతారని చెప్పి వెళ్ళిపోయాను. ఏం చేశాను? డౌట్ అండి. డౌట్ క్లియర్ చేసుకోవాలా వద్దా? ఇక ఇది అయితే లెమన్ అండి. ఎంత పెద్దగా, ఎంత ఎలోయిష్ గా ఉందో తెలుసా? షేప్ కూడాను వెరైటీగా ఉందండి. మనకల్లా అయితే రౌండ్ గా ఉంటది. ఇక పక్కనే అయితే ఆరెంజెస్ ఉండేనండి. ఎంత రెడ్ గా ఉన్నో తెలుసా? బాబా, అవి చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరాయన్నమాట, అంత మంచిగా ఉండే. ఇక మీరు కూడా చూసేయండి స్పైస్ గార్డెన్ ఎలా ఉందో. అదిగోండి, మేము ఇక్కడ ఫోటోస్ దిగుతున్నాం. ఫోటోస్ ఎక్కడికొచ్చినా ఇది మాత్రం మానం. అబ్బబ్బా, ఇక ఈ ప్లేస్ కి రాగానే నాకైతేనండి చాక్లెట్స్ ఆన్ ది స్పాట్ చేస్తా ఉండ్రి. ఎంత మంచిగా స్మెల్ వస్తా ఉన్నా తెలుసా? ఆ స్మెల్ కే కడుపు నిండిపోయానండి నాకైతే. ఇక ఇక్కడైతే వెరైటీ స్పైసెస్ ఉన్నాయి. అదేనండి మసాలా దినుసులు, డ్రై ఫ్రూట్స్ అని ఏవేవో ఉన్నాయి. అన్ని కిచెన్ కి సంబంధించినవే. ఇక ఇక్కడైతేనండి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్న టీ పౌడర్స్, కాఫీ పౌడర్స్ ఉన్నాయో, మసాలా టీ పౌడర్ అని చెప్పి ఎన్నెన్నో చూపించరు వాళ్ళైతే. అక్కడే పెట్టింటారండి, దానిపైన పేరు కూడా రాసింటారు. ఇక నేనైతే తీసుకోవాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఒకటి టీ పౌడర్ అయితే తీసుకున్నానండి. అది 200 పడే నాకైతే. ఇక ఇంటికి రాగానే అది ఆ టీ చేసుకొని తాగితే ఎంత ఫ్రెష్గా ఉండంతే, అంత మంచిగా ఉండే. నేను తీసుకున్నది వచ్చి ఇదేనండి, తీసుకునేది న్యాచురల్ గా ఉండే. ఇక చెప్పాను కదా ఆన్ ది స్పాట్ చాక్లెట్ చేస్తుంటారు అని చెప్పి, అదైతే ఇదేనండి. ఇక నేను బరీ టీ పౌడర్ తీసుకొని వెళ్ళిపోయామన్నమాట.
అబ్బబ్బా తిరిగి తిరిగి అలసిపోయామని చెప్పి సోడా తాగుతున్నాము. ఎవరైనా ఈ చలికి హాట్ ఏమన్నా తాగుతారండి? మేమైతే చూడండి ఇక్కడ ఈ చల్లదనానికి ఇంకా కూల్గా సోడా తాగుతున్నాం అన్నమాట. అయ్యయ్యో నా స్పెక్స్ అయితే బురదలో పడిపోయాయండి. ఇక అవి వాష్ చేసుకోవడానికి వెళ్తుంటే మా ఫ్రెండ్స్ ఏమనుకున్నారు, మాకి చెప్పకుండా ఒకటే బోట్లో వెళ్తుందా అనుకున్నారు. అంత సాహసమా? నేను చేయలేనబ్బా. ఇక మా పిల్లోలకి చాక్లెట్స్ అంటే పంచ ప్రాణాలండి, అందుకని ఇక్కడ ప్యూర్ గా ఫ్రెష్ గా ఉంటాయి అని చెప్పి నేనైతే ఇక్కడ 2 బాక్సెస్ తీసుకున్నాను. ఇవి తీసుకొని వెళ్ళగానే ఇక మా అక్క చూడాల 2 బాక్సెస్ కూడాను మా అక్కే తినేసింది. ఇక ఈ వీడియో గనక చూస్తే ఖచ్చితంగా నా పరువు తీసావు కదా అని నాకు తిడుతుంది అన్నమాట. తినేసి మళ్ళీ ఏమంటాను తెలుసా, నువ్వు ఇంకా తీసుకొని రాకూడదా అని అంటానండి. నేనైతే మా పిల్లల కోసం తీసుకొని వెళ్ళాను. ఇక అది సంగతి. ఇక్కడైతే 2 ఎలిఫెంట్స్ వచ్చాయనంట అండి. అవి అడవి నుంచి వచ్చాయంట. దానికి సాకిండేది కాదు, అడవి నుంచి వచ్చినాయని చెప్పి ఎంతమంది చూస్తా ఉండ్రో. ఇక మేము కూడా అక్కడికి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకొని వేరే చోటికి వెళ్ళిపోయాము. ఇక ఇదైతే ఎక్కువ పాయింట్ అండి. మేము జోరుగా కన్నా అరిస్తే రిటర్న్ వాయిస్ మళ్ళీ మనకే వినపడుతుందంట. మేమైతే చూడండి ఎంత జోరుగా అరుస్తున్నామో. చూసారు కదా ఎంత జోరుగా అరుస్తున్నామో. బట్ మాకైతే వినపడలేదండి మా వాయిస్ మాకే. అక్కడ చాలా మంది ఉండ్రి, వాళ్ళు జోరుగా అరుస్తుంటే మా చెవులో వాళ్ళ సౌండ్ వస్తా ఉంది. ఇక నేను కూడా అరిసాను చూడండి. నెక్స్ట్ క్లిప్ వస్తుంది. వ్యూ అయితే చూడడానికి మస్తు అంటే మస్తు ఉందండి. వెదర్ చల్లగా కూల్గా మంచిగా ఉంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నాకైతే మంచిగా అనిపించింది. నా ఫ్రెండ్ అయితే తన కూతురికి ఏమన్నా టాయ్స్ తీసుకోవాలని చెప్పి షాపింగ్ చేస్తా ఉందన్నమాట. బట్ ఏమీ తీసుకోలేదండి. రేట్లు అయితే చాలానే. ఇక చెవులు అయితే గట్టిగా మూసుకోండి. రెడీ 1 2 3 గాయస్ నిజం చెప్పండి, మీరు నన్ను తిట్టుకున్నారు కదా. సో ఈ వెదర్కి ఏమన్నా వేడిగా తినాలనిపించి బారా మసాలా తింటున్నాము. అది వేడి ఏం కాదు, అక్కడ ఉండిందే అది. ఇక్కడ ఏమంటే నాకు ఇష్టం కాలేదండి. వీళ్ళు ప్రతి వంటల్లోనూ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు, అందుకనే నాకైతే ఇష్టం కాలేదు. చాలా అంటే చాలా వర్షం పడతా ఉండే. మేమైతే షాపింగ్ చేసేటట్టు వెళ్ళి ఆ అంగళ్ళలోకి దూరిపోయామన్నమాట. ఇక ఫోటో పాయింట్కి అయితే వచ్చామండి. అబ్బబ్బా వ్యూ ఎంత మంచిగా ఉందో తెలుసా, అక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉందండి నాకైతేను. వ్యూ అయితే చూడడానికి మంచిగా ఉండే. అక్కడ కూడాను ఫొటోస్ దిగి మళ్ళీ మేము టీ తోటలోనండి. ఇది అమేజింగ్ రోడ్ జర్నీ అండి, చాలా బాగుంటుంది. మీరు కన్నా వెళ్తే మున్నార్కి పక్కా ట్రై చేయండి, ఎంత మంచిగా ఉంటుందో తెలుసా. సో గాయస్, మునార్లో చూడాల్సిన ప్లేసెస్ ఇంకా మంచి ప్లేసెస్ ఉన్నాయండి. నేనైతే క్యాప్చర్ చేయలేకపోయాను. సో అది వేరే. మేమైతే కొన్ని ప్లేసెస్కే వెళ్ళాము, ఇంకా కొన్ని ప్లేసెస్కి వెళ్ళలేదన్నమాట. వెళ్ళిన ప్లేసెస్కే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా కొన్ని అయితే చూపించలేదండి, ఎందుకనంటే నా ఫోన్లో ఛార్జింగ్ ఉండలేదు, అందువలన. ఇక మట్టుపెట్టి డ్యామ్ ఉందండి, ఇక్కడ కూడాను బోటింగ్కి వెళ్ళొచ్చు అన్నమాట. కుందాల లేక్ డ్యామ్ ఉంది, ఇక్కడ కూడాను బోటింగ్కి వెళ్ళొచ్చు. ఇంకా వెరైటీ ఉన్నాయండి. ఇక అది సంగతి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ప్లీజ్ అండి, కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ గాయ్స్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.